హాయ్ టీ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలూ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈరోజు నేను ఈ పొటాటో ఫ్రైని కాస్త డిఫరెంట్గా చేశాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పొటాటో ఫ్రై కోసం ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ని తీసుకోండి. ఈ పొటాటోస్ని మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఉడికించి తీసుకున్న పొటాటోస్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్, కారపొడిని వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. తరువాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే అర నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మనం వేసుకున్న ఉప్పు, కారం ఈ మసాలాలంతా పొటాటోస్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తరువాత దీని మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేయండి. ఇలా 15 నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల ఈ పొటాటోస్కి ఉప్పు, కారం అంతా బాగా పట్టి తినేటప్పుడు ఫ్రై టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొటాటోస్ని వేసేసుకోండి. పొటాటోస్ని మరీ ఎక్కువసేపు కలపకండి. ఆల్రెడీ మనం ఉడికించి తీసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా కలిపామంటే మెత్తగా అయిపోతాయి. పొటాటోస్ని ఉడికించేటప్పుడు 90% ఉడికేలాగా తీసుకోండి. అప్పుడు మీకు మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. అంటే ఒక 5 నిమిషాల పాటు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే ఇలాగ కలర్ మనకి చేంజ్ అవుతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని చల్లుకోండి. ఎప్పుడు చేసుకునే పొటాటో ఫ్రైలా కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.